బ్రో అయితే ఊడుస్తున్నాడు అనమాట. ఏంటి బ్రో ఊడుస్తున్నా? ఏం చేయమంటావు? హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 30 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో మార్నింగ్ అయితే రెడీ అయిపోయాం అనమాట, జిమ్కి వెళ్దాం అని చెప్పి నీట్గా. ఏ బ్రో నువ్వు కూడా రెడీ అయిపోయావా? సరే బ్రో చెప్పు, రెడీ అయిపోయావా? రెడీ అయ్యా. నేను రెడీ అయిపోయి జిమ్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే జిమ్ క్యాన్సిల్ అయింది అనమాట ఇవాళ. అంటే జిమ్ క్యాన్సిల్ అవ్వాలా, మేమే క్యాన్సిల్ చేసాం. మనోడికి క్యాన్సిల్ చేసాం, మనోడికి బద్ధకంగా ఉంది బ్రో అన్నాడు. లేదు మనోడు రెడీ అయిపోయాడు, కాకపోతే ఇప్పుడు ఒక షూట్ ఉంది గైస్, షూట్ చేయడానికి వెళ్తున్నాం, ఒక సెలూన్కి వెళ్ళాలి నేను స్వరూప్ బ్రో. ఏ బ్రో వెళ్ళాలిగా? రెడీయా నువ్వు? నేను రెడీ. సో అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం, చూద్దాం, అక్కడ కూడా బ్లాగ్ తీద్దాం. సో ఇవాళ ఆఫ్ అయింది కదా బ్రో జిమ్. సండే ఎలాగో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం కదా, 6 days చేసి 7th day రెస్ట్ అని. సండే అయితే వెళ్దాం జిమ్కి. ఇంకా సండే ఈరోజు ఎలాగో రెస్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఎలాగ అవ్వదు బ్రో, అప్లోడింగ్లు షూటింగ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అవ్వదు గైస్. సో రేపు సండే కూడా వెళ్తాం అనమాట, రెస్ట్ తీసుకోకుండా. ఏంటో చెప్తా ఉన్నా? ఏది యాక్చువల్గా కామెంట్ల గురించి చెప్పా కదా బ్రో. చూసావా కామెంట్స్ చాలా వచ్చినాయి. ఇక నిజంగా ఇది ఆపేస్తున్నట్టు అనుకుంటున్నారు మనోళ్ళు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఏదన్నా చేసేటప్పుడు మధ్యలో కొంచెం అనిపించింది బ్రో, ఎవరికైనా అనిపించింది జెన్యున్గా ఉంటే. అవును, మనం 100% ఫోకస్తో ఎంత పట్టుదలతో ఉన్నా అప్పుడప్పుడు మనకి కొంచెం డౌన్ అవుతాం అనమాట. సో మొన్న 3 days అలా అనిపించింది నాకు. ఓకే, ఏంటంటే రెస్ట్ లేకుండా వర్క్, కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైం కూడా దొరకలా. ఏంటి బ్రో, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం బ్రో, అసలు రెస్ట్ ఉందా నాకు? అసలు బయట ఆదివారం ఏదో సోమవారం ఏదో కూడా ఏం తెలియదు, రెస్ట్ లేకుండా చేస్తున్నాం. బట్ మళ్ళీ రికవర్ అయ్యామన్నమాట, మళ్ళీ ముందుకెళ్దాం. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి, దీనికి ఇంకా మళ్ళీ ఏంటంటే ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తూనే ఉంటాం. ఏ బ్రో అక్కడికి వెళ్ళి ఇంకా సెలూన్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఓకే. సో గైస్ కార్లో ఉన్నాం అనమాట, వెళ్తున్నాం. స్వరూప్ బ్రో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు కదా, దానికోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వర్క్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కుందాం. ఏ బ్రో ఎక్కడ దాకా వచ్చింది వర్క్? వర్క్ చేస్తున్నా బ్రో ప్రెజెంట్. మన ఆసిఫ్ బ్రో వీడియోస్ రీక్రియేట్ చేస్తున్నా కదా నా స్టైల్లో. ప్రెజెంట్ నీ వీడియోస్ చేస్తాను బ్రో, తర్వాత కొంచెం మన పొద్దు నుంచి వర్క్ ఉంటుంది కదా. అవును, దొరికితే కొద్దిగా మంచి సజెస్ట్ ఏమన్నా అడుగుతాను నిన్ను. అవును, షార్ట్స్ ఏమన్నా వస్తే దాన్ని కొద్దిగా డెవలప్ చేసి బ్రో చేస్తా వీడియోస్. ఓకే తప్పకుండా. ఈ లెఫ్ట్ తీసుకో బ్రో, చెప్తా. సో గైస్ ఏం లేదు గైస్, ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం అలవాటు అవ్వడం కోసం చేస్తున్నాడు వీడియోస్. ఇప్పుడు మనతో వర్క్ ఎలా ఉంటుంది అంటే డైలీ ఇంకా ఖాళీ ఉండదు అనమాట, ఏదో ఒకటి చేస్తానే ఉంటాం. నైట్ టైం ఉన్నప్పుడు చేసుకుంటున్నాం మనోడు ఇంట్రెస్ట్తో. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలన్నమాట గ్రో అవడానికి. ఏ బ్రో ఏంటి అభి బ్రోకి పోటీ ఇస్తావా? గట్టి పోటీ? అభి బ్రోకి పోటీ అయితే ఏమని కానీ నేనైతే కష్టపడతాను. తొక్కి పడేస్తావా? నేనైతే కష్టపడతా బ్రో, ఆయన పోటీ అయితే ఇవ్వలేదు. సో కొత్త ఛానల్ నీది ఒకటి, నిన్న వ్లాగ్ చూసావా బ్రో? మా పాపది కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా బ్రో. అవునవును. ఓకే, కొత్త ఛానల్ అనౌన్స్ చేస్తా త్వరలో. నీ ఛానల్ నేమ్ అనౌన్స్ చేయాలి కదా మనం. నీ ఛానల్ నేమ్, మా పాప ఛానల్ నేమ్ కూడా అనౌన్స్ చేయాలి. సో చేద్దాం త్వరలో. మనోడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు 7 videos వరకు చేశాడంట. ఇంకా 3. సరే నీకు ఒక 2 videos చూపించా, ఎలా అనిపించింది బ్రో? చాలా బాగా చేశాడు గైస్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదా. స్టార్టింగ్ ఈ రేంజ్లో చేయడం అంటే మామూలు విషయం కాదు, అసలు ఎక్సలెంట్గా చేసావు బ్రో. నేనే షాక్ అయ్యా బ్రో, అసలు నా వీడియోస్ నాకన్నా బాగా చేసావు బ్రో నువ్వు. నిజంగా చాలా బాగా చేశాడు గైస్. ఎందుకంటే స్టార్టింగ్లో ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఫన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం ఎవరికైనా కొంచెం లో అనిపించింది బ్రో, తెలిసిపోయింది అనమాట, ఇక్కడ పోయింది. బట్ నాకు అలా ఏమనిపించలా, చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది అనమాట. సో ఆల్ ద బెస్ట్ బ్రో, అలాగే చేస్తూ ఉండు బ్రో. అంత ఎంటర్టైన్ చేయాలని ఉంది బ్రో నాకు. తప్పకుండా చేస్తావు బ్రో, కన్ఫామ్గా చేస్తావు. సో గైస్ త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాం ఛానల్, మంచి కంటెంట్ అయితే రాబోతుంది. సో డైలీ వ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ కోసం. ఇంకా సెలూన్కి వెళ్ళిపోయి షూట్ కంప్లీట్ చేసేద్దాం. సో గాయ్స్ షూటింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. బ్రో అయితే ఊడుస్తున్నాడు అనమాట. ఏంటి బ్రో ఊడుస్తున్నా? ఏం చేయమంటావు? షూట్ ఉంది, షూట్ చేయాలా? ఏం షూటింగ్ ఉంది? అదే వీడియో, కామెడీ వీడియో చిన్న బిట్ ఉంది, అది షూట్ చేయాలి. సో అర్థం చూడు. సో గాయ్స్ యాక్చువల్గా ఇప్పుడు షూట్ చేయాలి కాబట్టి అర్థం సెట్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, సో ఆ కాన్సెప్ట్ చేయాలి. ఏ బ్రో షూటింగ్ నుంచి అయితే వచ్చేసాం, మార్నింగ్ది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్నది షూటింగ్ ఉంటే అది చేస్తున్నాం.
సో గైస్ ఇప్పుడు కొంచెం నీట్గా చేయాలి ఇది షూట్, అందుకని నీట్గా పెడతాం మొత్తం. సో చూపి ఎలా ఉందో రూమ్ ఎలా నీట్గా చేయాలి కాబట్టి నీట్గా మొత్తం అంతా ఇలా మీరు నా ఈ రూమ్కి వస్తే మీరు చెప్తున్నా కదా, మీరు హాస్పిటల్ పాలు అవుతారు. అదంతా క్లీన్గా ఉంటుంది రూము, హైజీన్గా ఉంటుంది రూము. సో బ్రో ఇది మనకి షూటింగ్ రూమ్ కాబట్టి కొంచెం నీట్గా పెట్టుకుంటాం. ఓకే, ఇది చూపి బ్రో, బాగా చూపి. బల్ల చూపించి ఆల్రెడీ ఇదిగోండి బల్ల చూడండి, విగ్గులు, స్క్రిప్ట్లు ఉంటాయి. అసలు ఏది ఎక్కడ ఉందో నాకేది తెలియదు. బ్రో ఏంటి కామెంట్ సంగతి? నీకు ఒక కామెంట్ గురించి చెప్పా కదా, సో ఏం చేసావు దాని గురించి? సో యాక్చువల్గా మనోడు ఒకటి అడిగాడు బ్రో, ఇలా స్టార్ట్ చేయాలని ఉందంట మనోడు కొన్ని ఇలాగా. ఐ థింక్ కోటియో ఏదో ఉంది సంథింగ్, సారీ పేరు ఏదో సరిగ్గా చూడలే. ప్రాబ్లం అయితే ఇది, ఇలా ఎలా మీరు అప్పుడు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఏంటి బ్రో అసలు సిచ్యువేషన్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అంటే ఒక చిన్నగా ఒక రెండు సజెషన్స్ ఏమన్నా నువ్వు మనోడికి? అంటే బ్రో నేను స్టార్ట్ చేసే టైంకి నాకు అప్పుడు ఫుల్ తొత్తరనమాట. నాకు అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అసలు మెంటలెక్తా ఉండేది. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర చేసేవాడిని యూట్యూబ్ ఛానల్లో. సో ఆ టైంకి ఏంటంటే సరిగ్గా వర్క్ చేయడం పోవడం వల్ల 1 year గ్యాప్ వచ్చింది. కెమెరా కొనాలి, టీం పెట్టాలి, అప్పుడు ఉండేది నాకు ఒక మంచి టీము కెమెరా కొనాలని. బట్ ఆ టైంకి కెమెరా డబ్బులు లేవు. షార్ట్ ఫిల్మ్స్ అన్న పార్ట్ టైం జాబ్లు అవన్నీ చేస్తూ ఉండేవాడిని. సో ఆ జాబులు చేసుకుంటా, ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఇంకా డబ్బులు కూడబెట్టుకుంటా ఉండేవాడిని. అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిట్ చేయాలి, ఓన్గా చేసుకోవచ్చుగా అని చెప్పి నా దగ్గర ఉన్న ఫోన్తోనే ఏదైతే అదేంటని యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా రాదు బ్రో నాకు. ఫోన్ కోసం బ్రో అది మీకు ఒకసారి మేము లాగ్ చేసాం బ్రాండ్ ఫ్యాక్టరీ అని. ఫోన్ కోసం అందులో వర్క్ చేసి అక్కడ ఈఎంఐస్ ద్వారా ఫోన్ కొని అక్కడ ఎంతరో ఎన్ని సబ్స్క్రైబర్లు చేసావు? 500K వరకు వివో ఫోన్లో సబ్స్క్రైబర్లు చేశాడు బ్రో యూట్యూబ్లో. ఆ తర్వాత OnePlus తీసుకున్నాడు, గూగుల్ పిక్సెల్, తర్వాత ఇప్పుడు iPhone 16 Pro Max. iPhone 16 Pro Max. అసలు ఐఫోన్ అసలు ఏంటో తెలియదు బ్రో. పొద్దున కారు కొందాం అంటున్నాడు ఒకేసారి. కారు ఎందుకు బ్రో, మనం ఉన్నాయన్నీ అమ్ముకొని వస్తే కారు కొందాం. సర్లే బ్రో. కారు గైస్ ఏంటంటే ఇప్పుడు మనోడికి ఇచ్చే సజెషన్స్ రెండు చెప్పు బ్రో. రెండు ఏంటంటే ఫస్ట్ నీకు ఎగ్జైట్మెంట్ ఉండాలి బ్రో, ఏదో ఒకటి చేయాలి, ఏదో క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉండాలి, చెయ్యాలి అని చేయాలన్నా ఫస్ట్ అది బ్రో కోరిక ఉండాలన్నమాట గట్టిగా. ఓకే, అప్పుడు నీకు అదే నీకు నువ్వే మార్గం చూసుకుంటావు. సెకండ్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకేనా, కన్సిస్టెంట్గా ఎగ్జైట్మెంట్తో డైలీ ఉత్సాహంతో చేయాలి బ్రో. డైలీ అవ్వట్లేదు, ఏంటి లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, అది ఎంతైనా వెళ్తానే ఉండాలి. నేను ఆ వేరే వాళ్ళ టీం దగ్గర ఉన్నప్పుడు జస్ట్ 1K అయితే పెద్ద విచిత్రంలో అసలు అద్భుతంలా ఉండేది అనమాట వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. బట్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా, కొంచెం వర్క్ నేర్చుకున్నా. తర్వాత ఏంటంటే 1 year 1.5 year వరకు అలా ఉన్నాం అనమాట. షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాళ్ళం, వర్క్ నేర్చుకున్నా లైట్గా. తర్వాత ఓన్గా వచ్చేసి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ ఏదో ఒకటి చేయాలి కసిగా అని చెప్పి స్టార్ట్ చేసా. ఇంకా వెనక్కి తిరుచుకోలేదు అనమాట, ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నా. ఓకే బ్రో, అదే ఇప్పుడు మనోడు చెప్పిన పాయింట్ మెయిన్, దాని ద్వారా పట్టుకుని వచ్చాడు. నువ్వు కూడా ఖచ్చితంగా సజెషన్ అదే కదా బ్రో నీ సజెషన్? అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఎవరున్నా లేకపోయినా సరే మీ పనికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ పని మీరు కరెక్ట్గా చేయాలి. ఓకేనా బ్రో? ఎందుకంటే ఈ పనే మనకి ఫుడ్ పెట్టింది బ్రో. తర్వాత ఫుడ్ పెట్టి తర్వాత మీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను హాబీగా స్టార్ట్ చేశాను, రెస్పెక్ట్ నా డ్రీమ్. మీ పనికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా, అది ఇంపార్టెంట్ అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మెయిన్ నిన్న బ్రోకి 2 సార్లు డబ్బులు ఇచ్చా. యాక్చువల్గా చికెన్కి ఇచ్చానే అవ్వలేదు బ్రో. నేను డబ్బులు ఇచ్చానని చెప్పి నాకు వడ్డీతో సహా 5,000 కొట్టాడు అనమాట. నిన్న కొట్టి విక్స్ అవన్నీ కొనుక్కోమని చెప్పాడు. సో మనోడు స్టార్ట్ చేస్తున్నాడు కదా, చిన్న ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో గ్రీన్ స్క్రీన్ మనోడి దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ లేదు కాబట్టి ఇవ్వండి. ఇప్పుడు బ్రోది ఇది వాడేది బ్రోది ఈ విక్స్ అన్నీ కూడా. సో ఒక 2 విగ్లు ప్రెసెంట్ స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి స్లోగా. ఏ బ్రో గ్రీన్ స్క్రీన్ లైటింగ్ ఏదో స్పెషల్ ఎఫెక్ట్ అనుకోవాలండి. కరెంట్ డిమ్గా ఉందన్నమాట, కొట్టుకోండి. ఇప్పుడు వీడియో చేయాలి, ఇదేమో ఇబ్బంది ఉంది లైట్. ఓకే, ఏంటో బ్రో అది తెలిసి ఏదో ఒకటి మేనేజ్ చేయండి, కొట్టు ఏదో ఒకటి. ఓకే గైస్, ఎవరైనా మా యూట్యూబ్ కానీ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే నీట్ చేసుకోండి. అన్నిటికీ రెడీగా ఉండండి. అన్నీ వస్తాయి, అందరూ క్రిటిసైజ్ చేస్తారు. మీరు సక్సెస్ అయినా క్రిటిసైజ్ చేస్తారు అనమాట. బయట నుంచి, ఫ్యామిలీస్ నుంచి, అన్నిటి నుంచి వస్తాయి బ్రో. అన్ని రెడీ ఫస్ట్ మైండ్ లో ఫిక్స్. ఇప్పుడు నేను నా ఫెయిల్యూర్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట మైండ్ లో. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలనేది ఒక రోజు బ్రో మొత్తం అంటే డీటెయిల్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక్కరోజు చెప్పిస్తా బ్రోతో మొత్తం. ఏ బ్రో నాకు చెప్పిన ఇంకా చాలా చెప్పలేదు బ్రో. ఇంకా ఆయన ఎన్ని ఫేస్ చేశాడు,
చాలా ఉన్నాయి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అవన్నీ గుర్తున్నాయి నాకు. నేను ఒక దాంట్లో మనోని ఇన్వాల్వ్ చేసి అడుగుతా మొత్తం అంతా, మీరు అప్పుడు తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఇంకా బాధలు ఉన్నాయి, ఇంకా ఎన్నో లాగి వచ్చాడు మనోడు. సో అవన్నీ చెప్తాడు, మనోడు నోట్తో చెప్పిస్తా, మర్చిపోతూ ఉంటాడు కాబట్టి ఎవరో నేను అన్నీ ఒకసారి గుర్తు చేస్తా. ఓకే సరే, షూట్ స్టార్ట్ చేద్దాం. ఓకే సో గైస్, షూటింగ్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. బాగా చేసాడు. చూడండి ఎక్కడ పెట్టాము. అర్థమైతే ఇక్కడ సెట్ చేసాం అనమాట. ఓకే, ఈరోజు మంచి హెయిర్ స్టైల్స్ చేశాడు బ్రో. యాక్చువల్గా బాగా ఎంజాయ్ చేశాడు. మినీ లాగ్లో చూడండి, తిట్టుకుంటారు. సో గైస్, ఇంకా ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే. ఇవాళ వీడియో షూట్ చేసాం, కాకపోతే జిమ్ వర్కౌట్ పోయింది వల్ల. ఓకే, ఇవాళ ఈవినింగ్ కూడా వెళ్ళే టైం కూడా లేదు. ఇప్పుడు అన్నీ ఎడిటింగ్లు, డబ్బింగ్లు, అప్లోడింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళే పరిస్థితి లేదు. ఏంటి చెప్తున్నావు? జిమ్కి వెళ్ళలేదని చెప్పి బ్రో చెప్పాడు కదా, అంటే లేక అని కాదు. సో దానికి ఒక షూట్ అర్జెంట్ కాబట్టి వెళ్ళాం. కానీ పొద్దున లేచాం అనమాట. లేచి బ్రో లేచాం, కానీ కావాలని కొద్దిగా ఇది టైం కుదరదు, మళ్ళీ ఇది అడ్జస్ట్ చేయలేమని చెప్పి వెళ్ళలేదన్నమాట. బ్రో కానీ కవర్ చేస్తాం ఖచ్చితంగా ఇది కూడా. సో గైస్, మేము ఏంటంటే చేసిందే చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే కొన్ని వర్క్ చేసేటప్పుడు ఆ టైంలో కొంచెం దాంట్లో ఆ మైండ్ దాని మీద పెట్టడం వల్ల వ్లాగ్ తీసే ఐడియా రాదు ఆ టైంకి. అవును, ఇప్పుడు పొద్దున్న 8ంటికి లేసా గైస్. 8ంటికి లేసి స్క్రిప్ట్ వర్క్ చేసా. అది చూపించుకోలేము. అది స్క్రిప్ట్ వర్క్ ఎలా చూపిస్తాం బ్రో? సో రాయడం అదంతా చూపించుకోలేము కాబట్టి ఆ టైంలో ఇంకా ఫాస్ట్గా అరగంటలో కావాలంటే హాఫ్ అన్ అవర్లో స్క్రిప్ట్ రెడీ చేసి పంపించి రెడీ అయిపోయి జిమ్కి వెళ్దాంలే అని చెప్పి రెడీ అయిపోయి మనోడికి ఫోన్ చేశా. సరే బ్రో రెడీ అయిపోతాను, మనోడికి రెడీ అయిపోయి ఉన్నాడు. కాకపోతే అప్పటికి ఏంటంటే అర్జెంట్గా ఇప్పుడే షూట్ చేయాలన్నారు. సరే అని వెళ్ళిపోయి షూట్లు చేసి కంప్లీట్ చేసుకున్నాం. సో యాక్చువల్గా ఇప్పుడు మేము చేసేవన్నీ కొంచెం చూసేవాళ్ళు కొన్ని నేను కామెంట్స్ కూడా చూసా బ్రో, రోజుకి ఇదేనా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు మేము వెళ్ళేది కొంచెం అలాగే ఉండొచ్చు. నెక్స్ట్ మాకు వర్క్స్ చాలా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రమే గైస్. సో మనం ఏంటంటే డైలీ చేస్తూ ఉంటే మీకు డైలీ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. జస్ట్ 1 month అయింది, ఇప్పుడు దగ్గర రేపటితో 1 month అయింది. ఇంకా 11 months ఉన్నాయి. ఓకే, సో ఈ జర్నీలో మీరు పార్టిసిపేట్ చేస్తే మేము డైలీ వర్క్ ఎంత చేస్తున్నాం, లైక్ మా డ్రీమ్ కోసం. ఇప్పుడు మేము నార్మల్ యూట్యూబ్ వర్క్ ఇప్పుడు ఉన్నాం, యూట్యూబ్ వర్క్ వచ్చాం, యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టా. సినిమా అంటే ప్రతి యాక్టర్, ప్రతి స్క్రీన్ రైటర్, ప్రతి డైరెక్టర్ డ్రీమ్ అనమాట సినిమా అనేది. సో ఆ ఈ యూట్యూబ్ స్టేజ్ నుంచి సినిమా స్టేజ్కి ఎలా వెళ్తాం అనేది ఈ జర్నీ గైస్. సో ఈ జర్నీ ఏంటంటే స్టెప్ బై స్టెప్, డే బై డే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా చేంజ్ అవుతూ ఉంటాం, డిసిప్లిన్ పెరుగుతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటా, అవన్నీ చూపిస్తా, ఎలా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఏంటి అనేది. ఇప్పుడు మెయిన్ టార్గెట్ అంటే డైలీ వ్లాగ్స్ బ్రేక్ అవ్వకుండా వెళ్ళడం బ్రో. ఓకే, యాక్చువల్లీ మీరేమనుకుంటారంటే వీళ్ళేంటి ఒకటి ఛాలెంజ్ చేసి రోజు జిమ్ చేస్తున్నారు, తింటున్నారు అది అనుకుంటారు. కానీ మేము చేసే ప్రతి ఒక్కటి సినిమా గురించి అనమాట. సో ఇప్పుడు మనోడు డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. యాక్చువల్లీ అది సినిమా గురించి చాలా వర్క్ అయింది కదా బ్రో మనకి. ఇప్పుడు ఫిట్నెస్, ఒక యాక్టర్ అనేవాడు ఫిట్గా ఉండాలి. ఇప్పుడు నేను లేని ఫిట్గా, అందుకని జిమ్ చేస్తున్నా, పొట్ట ఉంది. ఓకే, డాన్స్ వద్దులే, డాన్స్ ప్రతి యాక్టర్ డాన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కోసం. ఒక స్టెప్ బ్రో, ఒక స్టెప్ ఏం నేర్చు, ఒక స్టెప్ బ్రో. మైకిల్ జాక్సన్ బాగా ఏంటి బ్రో ఓకే, అది ఎంటర్టైన్ బ్రో మామూలుగా. సో డాన్స్, సింగింగ్ ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్కి, స్పీచ్కి వర్కౌట్ అయ్యింది. సో అలా ఏంటంటే ప్రతిదీ యాక్టింగ్కి రిలేటెడ్ ఆర్ డైరెక్షన్కి రిలేటెడ్ ఉండిద్ది కదా, తప్ప వేరే ఏం లేదు గైస్. సో మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సినిమా దగ్గరికి వెళ్తామా లేదా అనేది క్వశ్చన్ అనమాట. అది డే బై డే మీకు 11 months అయిపోయిన తర్వాత 365th డే అనౌన్స్ చేస్తాం. అప్పుడు ఏమైందో నాకు కూడా తెలియదు. బట్ డైలీ కష్టపడితే వెళ్తూ ఉన్నాం. సో ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.